ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే గురుగారు. నమస్కారం. శుక్రవారం పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి, వారు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకు శుక్రవారం అనగానే గుర్తొచ్చేటువంటిది లక్ష్మీదేవి. అయితే లక్ష్మీ వారం మనం ఇంతకు మునిపే చెప్పుకున్నాము. థర్స్డే అనుకుంటాం కానీ ఫ్రైడే కూడా లక్ష్మీవారం అంటాం కదా గురుగారు బై డిఫాల్ట్. మనము శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పూజించాలనుకోండి. శుక్రవారం నాడు ఇల్లు తుడుచుకుంటారా? తుడుచుకోము. శుక్రవారం నాడు ఏమైనా క్లీనింగ్ చేసుకుంటారా? చేసుకోకూడదు అంటారు. ఎందుకు? మన ఇంట్లో నుండి ఏది కూడా ఆ రోజున బయటికి వెళ్ళకూడదు. ఉదాహరణకు ఈ ఊడ్చేటప్పుడు ఏదైనా విలువైన వస్తువు పోతే ఇక అన్ని లాసెస్ అవుతాయి. అంటే విలువైనటువంటి వాటికి సంబంధించి వారానికి ప్రతీది పూజ కూడా దులపొద్దు అంటారు. దులపకూడదు. కానీ శుక్రవారమే అమ్మవారి వారం, మనం అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు ముందు చేసుకోవాలి, రోజు చేసుకోవచ్చు. నీట్ గా ఉండాలి, అమ్మవారు రావాలంటే ముగ్గులు పెట్టాలి, అన్ని చెప్తాం కదా గురుగారు. అందుకనే లక్ష్మీవారం అన్నది, అందుకనే గురువారం. అయితే శుక్రవారం నాడు అన్ని అలంకారానికే ప్రతీతి. డబ్బులు, అలంకారము, సువాసన, సుగంధము, ఇవన్నీ శుక్రవారానికి ప్రతీతి. శుక్రవారం నాడు జన్మించిన వాళ్ళు ఎలా ఉంటారనంటే విపరీతమైనటువంటి కళాకారులు అధికంగా ఉంటారు. ఓకే. క్రీడాకారులు, కళాకారులు, పబ్లిక్ డొమైన్లో ఇట్లా స్టార్గా లైమ్ లైట్లో ఉండేటువంటి వాళ్ళు అధికంగా శుక్రవారం నాడు ఉంటారు. ఓ పిల్లవాడికి ఇలాగే చెప్పాను, మీరు లైమ్ లైట్లో ఉంటారు బాగా అని. అసలు చాలా ఇంట్రోవర్ట్ అండి, అస్సలు సమస్య లేదన్నాడు. పిల్లవాడు బాగా క్రికెట్ ఆడతాడు. వాడు అండర్-19కో అండర్-14 దానికో వెళ్ళాడు. అతన్ని ఫేస్బుక్లలో, ఇన్స్టాలో విపరీతంగా నేను అడిగా, మరి ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్నావు నువ్వు అని అడిగా. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా వాళ్ళు లైమ్ లైట్లోకి వెళ్ళిపోతారు, బై డిఫాల్ట్ వెళ్ళిపోతారు. చాలామంది యాక్టర్స్ అలా ఉన్నారు. శుక్రుడు రాశాధిపతిగా ఉండి శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళు, వాళ్ళకి ఇష్టం ఉండదు కానీ వాళ్ళు లైమ్ లైట్లో ఉంటారు. అలా కామన్ అనమాట అది. అలాగే శృంగారము అంట. శృంగారం అంటే మళ్ళీ వేరే కాదు. శృంగారానికి అర్థం ఏంటంటే డెకరేషన్, అంటే మేకప్ చేసేవాళ్ళు, ఏవైనా సరే ఆర్ట్కి సంబంధించిన ఫార్మాట్లో ఉన్నవాళ్ళు, డ్యాన్స్, ఏదన్నా డ్రాయింగ్ సంబంధించి, కల్చర్కి సంబంధించి, ఇవన్నీ కూడా అంటే ఒక ఆర్ట్ ఫామ్కి సంబంధించి ఎన్ని ఉంటాయో 24 క్రాఫ్ట్స్ ఏ ఉంటాయో ఏ క్రాఫ్ట్లో అయినా ఉండొచ్చు. సో చాలామంది పిల్లలకి విపరీతమైనటువంటి ఆర్ట్ నాలెడ్జ్ ఉంటుంది, ఆర్టిస్టికల్ లైఫ్లో ఉండాలనేటువంటి భావజాలం ఉంటుంది. కానీ పెద్దలు అస్సలు వాటిని సపోర్ట్ చేయరు, ప్రమోట్ చేయరు. పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో ఎవరన్నా పిల్లలు, మీ పిల్లవాడు కనుక ఆర్ట్కి సంబంధించి విపరీతంగా ఉంది, అతని జాతకంలో శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, శుక్రుడికి సంబంధించి ఏదున్నా సరే ఇవన్నీ ప్రమోట్ చేయాలి, వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలి. చేస్తే చెప్పలేం. ఇప్పుడు మనిషి బ్రతకాలి అని అంటే ఏదో రకంగా డబ్బు సంపాదించి తీసుకురావాలి. అది ఏదైనా మంచి ఇష్టపూర్వకంగా చేసి సంపాదించేది ఇంకా మంచిది కదా. సో డిస్కరేజ్ చేయడం ఎందుకు అనేది నా ఉద్దేశం. కాబట్టి శుక్రవారం నాడు జన్మించినటువంటి వారు ప్రొఫెసర్స్ ఇలా కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రొఫెసర్స్ కానీ, గురుత్వ స్థానంలో ఉండేటువంటి వాళ్ళు కానీ, మంత్రశాస్త్రాన్ని చెప్పేటువంటి వాళ్ళు కానీ, బ్రాహ్మలు కానీ, లేదా ఏదైనా సరే సాంస్క్రిట్ లిటరసీకి సంబంధించి కానీ, కవులు కానీ, వీటిలో ఉండేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వీరి లక్షణాలు ఏంటి అని అంటే తెలుసో తెలవకో అది న్యాయాన్ని మాత్రమే ఫాలో అవుతూ ముందుకెళ్తారు. ఇప్పుడు న్యాయం ఎవరి వైపు ఉన్నా న్యాయమే కదా. ఒక మర్డర్ చేసిన వాడికి కూడా న్యాయం ఉంటే వాడు వెనకాల వెళ్తామా? కానీ వీళ్ళు వెళ్తారు. ఉదాహరణకు చెప్పాలంటే శుక్రాచార్యుడు ఉన్నాడు, ఆయన రాక్షసులకు గురువు. బలిచక్రవర్తి దాన ధర్మాలు బాగా చేస్తాడు. అరే వద్దురాని ఆయన, విష్ణు ఏ నిమిషానన్నా రావచ్చు, నీ గడియలు బాలేవు, నీ ఎవ్వరు వచ్చినా దానం చేయాల్సిన టైము. అగో వామనుల్లా వచ్చాడు, 3 అడుగులు అడుగుతున్నాడు, మీరేమో ఆయన విష్ణుమూర్తి అంటున్నాడు, మోకాలు ఎత్తు లేడు, ఏంటండి గురువుగారు, అతను దానం చేయొద్దని చెప్పి చెంబులోకి దూరిన దర్భతో కుచ్చి కంటికి బొక్క పెట్టుకున్నాడు శిష్యుడి కోసం. అంటే బలిచక్రవర్తి చాలా మంచివాడు, బట్ పుట్టినటువంటి కారణం వేరు. ఆయన ఎన్ని యుగాలైనా, ఎన్ని కల్పాలైనా సరే ఆయన బ్రతికుండాలి. విష్ణుమూర్తి యొక్క మోటో ఏంటంటే అది. కానీ శుక్రుడు ఏమనుకుంటాడు, ఇవన్నీ నాకు సంబంధం లేదు, వాడు శిష్యుడు. అంటే వీళ్ళ భావజాలం ధోరణి అలా ఉంటుందన్నమాట. నాకు రూల్ రెగ్యులేషన్ కాదు, నేను ఒక ఫామ్లోకి వచ్చి అక్కడ నాకు ఒక రూల్ పెట్టుకుంటే ఆ రూల్ ఫాలో అవ్వాలి, ఆ న్యాయం ఫాలో అవ్వాల్సిందే.
కాబట్టి అలా బలిచక్రవర్తి 2 పాదాలు 3వ పాదం తలపైన పెట్టమని చెప్పేసిన తర్వాతకి లోపలికి వెళ్ళిన తర్వాతకి ఎన్ని కల్పాంతాలైనా సరే నువ్వు ఇలాగే ఉంటావు, నీ యొక్క ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కరికి ఇచ్చారు, అలా బలిచక్రవర్తికి కూడా ఇచ్చారనమాట. సో స్టిల్ ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. సో ఇది ఆయన మోటో, విష్ణుమూర్తి మోటో. కాబట్టి ఇలా ఉంటుంది. శుక్రవారం నాడు పుట్టినటువంటి వారికి ఆర్ట్ ఫామ్లో ఉండేటువంటి వాళ్ళు, డాన్సింగ్, మూవీస్, యాంకర్స్, కెమెరామెన్స్ ఏ ఫామ్లో అయినా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. వీరికి ఒకటి ఏంటంటే లాలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు, లాయర్స్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. చెప్పే కదా, అది ఎలాగైనా సరే అంటే నేను తీసుకున్న వ్యక్తికి, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటే ఇంకా తలకాయ ఊపాల్సిందే. కాబట్టి ఇవేం నెగిటివ్ కాదు, వారికి ఉన్నటువంటి సలక్షణాలనే చెప్పాలి. ఇది కలియుగంలో అలాగే ఉంటుంది, కలి ధర్మం అది. ఇప్పుడు ఒకప్పుడు 4 భార్యలు ఉండేటువంటి వారు, మరి ఇప్పుడు వాళ్ళకి ఎవరికి 4 భార్యలు అప్పుడు చేసుకున్నారు కదా, వేదాల్లో పురాణాల్లో అంటే కొడతారు పడి. కాబట్టి ఎంతవరకు మనకి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే అంతవరకు పక్కాగా పాటించేటువంటి వాళ్ళు ఈ యొక్క శుక్రవారం నాడు జన్మించినటువంటి వాళ్ళు. వీలైనంత వరకు కూడా ఇంకోటి ఏంటంటే శుక్రవారం నాడు పుట్టినటువంటి వాళ్ళు లక్ష్మీ ఆరాధకులు. అస్సలు దేవుని నమ్మని వాళ్ళు కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. తెలుసా మీకు ఆ విషయం? డబ్బు కావాలి కదా, డబ్బు వస్తే చాలా నీట్గా పెట్టుకుంటారు, చాలా పద్ధతిగా దాచుకుంటారు. ఆ లక్ష్మీదేవి కావాల్సింది అదే. లక్ష్మీదేవి లక్షణం ఏంటంటే ఎక్కడ నీట్గా ఉంటుందో, ఎక్కడైతే సువాసన వస్తుందో, ఎక్కడైతే చెడు మాటలు మాట్లాడకుండా ఉంటారో, ఎక్కడైతే మంగళకరంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఇవన్నీ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తారు. శుక్రవారం నాడు పుట్టినటువంటి వాళ్ళు ఇవన్నీ మెయింటైన్ చేస్తారు. అసలు శుక్రుడు లక్ష్మీదేవి యొక్క పర్సనల్ పూజారి. ఆయన నిరుతుడికి శక్తినిచ్చేటువంటి వాడు. నిరుతుడు అంటే ఎవరు? లక్ష్మీదేవికి సెక్యూరిటీ గార్డు. ఆయనకే శక్తినిచ్చేవాడు ఎవరంటే శుక్రుడు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారనంటే తెచ్చిన డబ్బును కూడా బాగా దాస్తారు. ఉదాహరణకు చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళు డబ్బు దాస్తారు కదా. సో ఈ చార్టెడ్ అకౌంటెంట్స్కి సంబంధించినటువంటి వారికి గురువులు ఎవరు ఉంటారు? వాళ్ళు శుక్రవారం నాడు జన్మించుంటారు. మంచి వారం, ఆ వారం అనేది చాలా మంచి వారము. జనరల్ గా మనం ఎలాంటి దాన ధర్మాలు చేయొద్దు శుక్రవారం అని అనుకుంటాం కదా గురుగారు, చేయొచ్చా చేయకూడదా? శుక్రవారం నాడు చెయ్యకూడని దానాలు, చేసేటువంటి దానాలు కొన్ని ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో చిరిగిన బట్టలు దానం చేయొద్దు, కొత్త వస్త్రాలు దానం చేయాలి. వాడుకున్న వస్త్రాలు దానం చేయాలంటే శుక్రవారం పనికిరాదు. ఎందుకంటే నీ లక్ష్మి వెళ్ళిపోతుంది. అయితే ఈ దానం చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఆ రోజున చిరిగిన బట్టలు దానం చేయొద్దు. కొత్త బట్టలు పెద్దలకు పెడితే చాలా మంచిది. ఉదాహరణకు పెదనాన్నగారు, బాబాయ్ గారు, తల్లి, తండ్రి వీళ్ళకు కొత్త బట్టలు ఆ రోజున కనుక పెడితే చాలా మంచిది. గురువులు ఎవరైనా వస్తే వారికి వస్త్రదానం చేస్తే చాలా మంచిది. శుక్రవారం నాడు ఇంట్లో గృహప్రవేశం శుక్రవారం చేసుకొని వచ్చిన బ్రాహ్మడికి ఏమైనా బట్టలు దానం చేయండి, చాలా మంచిది. ఒక పెద్ద ముత్తేదు ఉంది, తనకి చీర పెట్టండి, చాలా మంచిది. పసుపు కుంకుమలు ఇవ్వండి. ఆ రోజున పసుపు కుంకుమలు దానం చేయడం వాయనంగా ఇస్తున్నారు. తనని లక్ష్మీదేవిగా భావించుతున్నారు. తను తిరిగి ఏం చేస్తుంది? దీర్ఘ సుమంగళీ భవ అంటది, 10 కాలాల పాటు చల్లగా ఉండు తల్లి అని చెప్పి. గాజులు గురుగారు దానం చేయొచ్చా? మనం వాడుకున్న గాజులు చేయకూడదు. ఎన్ని రోజులైనా అది అట్టు పెట్టుకోవాల్సిందేనా? అయితే చాలా మందికి ఉన్న సాధారణమైనటువంటి సందేహం ఒకటి ఉంది. మాకు ఒకళ్ళు చీర పెట్టారండి, నేను అమ్మవారికి చీరని పెట్టాలనుకుంటున్నా, అమ్మవారికి ఆ చీర పెట్టొచ్చా అని అంటారు. బేషుగ్గా పెట్టచ్చు. ఎందుకంటే అది కూడా శుక్రవారం నాడు పెడితే మంచిది. మనకి ఎవరైనా ప్రత్యేకంగా పెడతారు కదా, ఆ బట్టలు శుక్రవారం నాడు అమ్మవారికి గనక సమర్పిస్తే మంచిది. ఆ పుణ్యఫలం మనకి వెళ్తుందా, వాళ్ళెవరికి వెళ్తుందా? మనకే వెళ్తుంది. ఎలా అంటే చాగంటి గారు లాంటి వారే చెప్పారమ్మా, ఏంటంటే ఈ వస్త్రం ఏదన్నా ఇచ్చారు నాకు, పంతులు గారు తీసుకోండి అని చెప్పి. నేనేం చేశానంటే తీసుకున్నా. ఇప్పుడు ఇది నాది అయిపోయిందిగా, నేను తీసుకోబ్బా ఇది నా రాముడికి గడితే ఎంత బాగుంటుందో అనుకొని తీసుకెళ్ళిన రాముల వారికి అలంకారం చేశాను అనుకోండి. నాకు అసలు అది పెట్టించింది ఎవరు? రాముడే. మళ్ళీ నేను పెట్టేది ఎవరికి? రాముడికే. ఒక తండ్రి బయట నుంచి వచ్చి ఒక మంచి లడ్డు తీసుకొచ్చాడు అనుకోండి, తినరా అని చెప్పి, నాన్న ఇది ఎంత బాగుందో తినని మళ్ళీ నాన్నకు పెడితే ఎంత మురిసిపోతాడు. అరే నేను తీసుకొచ్చింది వీడేదో కొన్నట్టు నాకు పెడుతున్నాడు, ఎంత మురిసిపోతున్నాడు నా కొడుకు అని. అలాగే భగవంతుడు కూడా చాలా సంతోషిస్తాడు. అమ్మవారే మీకు చీర పంపించింది, మీరు మళ్ళీ అమ్మవారికి పెట్టి మీరు తీసుకుంటున్నారు, కాబట్టి చాలా మంచిది. అలా పెట్టేటువంటివి కూడా శుక్రవారం నాడు పెడితే చాలా మంచిది. సో శుక్రవారం గురించి చాలా డీప్గా డిస్కస్ చేసాం. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు.